దక్షిణాది సినిమా ముఖ చిత్రాన్ని మార్చిన దర్శకుల్లో శంకర్ ఒకరు. 90వ దశకంలో జెంటిల్మెన్, ప్రేమికుడు, భారతీయుడు, జీన్స్ ఒకే ఒక్కడు చిత్రాలతో ఆయన రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ తర్వాత కూడా అపరిచితుడు, రోబో లాంటి అద్భుతాలను వెండితెరపై ఆవిష్కరించారు ఆయన. కానీ గత దశాబ్ద కాలంగా ఆయనకు కలిసి రావడం లేదు. ముఖ్యంగా గత 2 ఏళ్లలో ఇండియన్ 2, గేమ్ చేంజర్ చిత్రాలతో కెరీర్లో పతనం చూశాడు శంకర్. 2 గట్టి ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ వెనక్కి తగ్గకుండా వెల్వరి అనే భారీ చిత్రాన్ని ఆయన పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ చిత్రానికి భారీ బడ్జెట్, కాస్టింగ్ అవసరం కావడంతో ప్రాజెక్టు కొంచెం లేట్ అవుతోంది. ఈలోపు శంకర్ ముఖానికి రంగు వేసుకోబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆయన విలన్ పాత్రలో చూపించాలని యువ దర్శకుడు శివి చక్రవర్తి చూస్తున్నాడట. రజనీ కమల్ మల్టీస్టార్ కోసం ఈయన విలన్ గా మారబోతున్నాడనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కమల్ హాసన్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలు కూడా చేస్తున్నారు. నటుడిగా కాస్త జోరు తగ్గినప్పటికీ నిర్మాతగాను వ్యవహరిస్తున్నారు. రజనీకాంత్ 173వ మూవీలో కమల్ నటించడంతో పాటు నిర్మిస్తున్నారు కూడా. శివి చక్రవర్తి ఈ చిత్రానికి దర్శకుడు. ఇప్పటికే ఓ వీడియో వదలగా అదేమో హైప్ పెంచేసింది. ఇప్పుడు ఆ హైప్ ని రెట్టింపు చేసే విషయం ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమాకు కొత్త లుక్స్ తీసుకొచ్చేందుకు శివి ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగానే రజనీని సరికొత్త అవతారంలో చూపించడమే కాదు, కొత్త విలన్ గా శంకర్ ను కూడా తీసుకురావాలని చూస్తున్నాడట. శంకర్ తో ఆ పాత్ర చేయించాలన్నది అతడి ఆలోచనట. మరి ఇప్పటిదాకా నటన వైపే చూడని శంకర్ ఒకేసారి సూపర్ స్టార్ సినిమాల్లో విలన్ పాత్ర అంటే మెప్పించగలడా అన్నది సందేహం.